హాయ్ అండి, సోయా జీడిపప్పు కర్రీ ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, 3 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకు. మనం ముందుగా ఉడకబెట్టుకున్న సోయా. ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఈవెన్గా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన సోయాను కూడా యాడ్ చేసుకుని దాంట్లోకి కారం, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతేనండి, సోయా జీడిపప్పు కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.